ఏమండోయ్, ఈ వీడియోలో నా చిన్నప్పుడు అదేనండి, నేను హై స్కూల్ చదువుకునే రోజుల్లో మా అమ్మ దగ్గర, మా చుట్టుపక్కల ఆంటీల దగ్గర నేర్చుకున్న కుట్లు, అల్లికలు, తయారు చేసిన బొమ్మలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తానండి. నేను తయారు చేసిన వాటిల్లో 100% మాత్రమే నా దగ్గర ఉన్నాయండి. 99% లేవన్నమాట. ఉన్న మట్టుకే చూపిస్తాను. ఇది 5 పైసలు కాయిన్స్ ఉంటాయి కదండి, వాటితోటి ఈ విధంగా మందిరం తయారు చేసి దాంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టడం జరిగిందనమాట. ఇదే విధంగా 1 రూపీ కాయిన్స్తో కూడా ఒక మందిరం తయారు చేసి సాయిబాబా ఫోటో కూడా పెట్టడం జరిగిందండి. అదైతే ప్రస్తుతం లేదు. తర్వాత ఇది క్రోషియో వైర్ తోటి డాల్ అనమాట. ఈ క్రోషియో వైరు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీంతో మేము పెద్ద పెద్ద బుట్టలు అల్లేవాళ్ళం అనమాట. ఫ్లవర్ వాజులు కూడా అల్లేవాళ్ళం. చూడండి డాల్ ఎంత బాగుందో. నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు తయారు చేసిన బొమ్మ అనమాట. ఈ క్రోషియో వైర్తో చేసినటువంటి ఏ వస్తువైనా మళ్ళీ వాష్ చేసుకుంటే మళ్ళీ నీట్గా అయిపోతుందండి. మా చిన్నప్పుడు ఈ సూట్ కేసులు ఇవన్నీ కూడా తక్కువ ఉండేవి కదండి. అందుకని క్రోషియో వైర్తోనే బ్యాగులు అల్లుకునేవాళ్ళం. తర్వాత ఈ వైర్తో కూడా బుట్టలు, ఫ్లవర్ వాజులు అల్లేవాళ్ళం అండి. ఇది కూడా నేను చిన్నప్పుడు అల్లినటువంటి ఫ్లవర్ వాజు. ఈ వైర్ తోటి అయితే ఎన్ని రకాల బుట్టలు అల్లేవాళ్ళం అనండి. ఈ వైర్ తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అనమాట. చూడండి, ఈ విధంగా రకరకాల ఫ్లవర్ వాజులు అల్లుకునేవాళ్ళం. ఇంకా రకరకాల బుట్టలు కూడా అల్లుకునేవాళ్ళం. ఈ విధంగా ఈ వైర్తో, క్రోషియో వైర్ తోటి, ఇది కూడా క్రోషియో వైర్ ఫ్లవర్ వాజేనండి. లోపల బల్బు పెట్టి ఈ విధంగా ఫ్లవర్ వాజ్ అల్లేవాళ్ళం. ఈ క్రోషియో వైర్ తోటి ఐరన్ చేసినటువంటి శారీ పెట్టినా సరే నలగకుండా ఉండే విధంగా పెద్ద పెద్ద బ్యాగ్స్ అల్లుకునేవాళ్ళం అండి. ఆ బ్యాగ్స్లోనే చీరలు అవి పెట్టుకుని ఏదైనా ఊరు వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇది కూడా నేను చిన్నప్పుడు అల్లినటువంటి ఫ్లవర్ వాజ్ అండి. నీడిల్తోటి అల్లాలి క్రోషియో వైర్ అనమాట. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఎవరికి నచ్చిన కలర్స్లో వాళ్ళు అల్లుకునేవాళ్ళం. ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, ఎల్లో కలర్ ఫ్లవర్ వాజు వైర్ తోటే బ్యాగ్ కూడా అల్లేవాళ్ళం అని. ఆ మిగిలిపోయిన బ్యాగుల అల్లగా మిగిలిపోయినటువంటి ఆ ముక్కలతోటి ఈ విధంగా ఫ్లవర్ వాజ్ అల్లేసేవాడిని అనమాట. దీనికి కూడా పాడైపోయిన బల్బు సపోర్టుగా లోపల పెట్టి కింద బేస్ కింద ఒక గాజు కానీ, లేదా ఆ రోజుల్లో కిరోసిన్ స్టవ్లు ఉండేయండి. ఆ స్టవ్కి పైన ఒకటి ఉంటుందన్నమాట, దాన్ని ఏమంటారో గుర్తులేదు నాకు. ఆ రింగ్ లాంటిది అది పెట్టి ఈ విధంగా అల్లేసామన్నమాట. ఇది అరటి గెలండి, పూసలు. ఇలాంటి సన్న పూసలతోటి రకరకాల సోఫాలు, కుర్చీలు, టేబుల్స్ అన్నీ అల్లేవాళ్ళం అండి. నా దగ్గర అవన్నీ అల్లాను, కానీ నేను ఈ అరటి గెల మాత్రమే నా దగ్గర ప్రస్తుతం మిగిలింది. చూసారు కదా, ఇది కూడా నేను నా చిన్నప్పుడు అల్లాను అనమాట, అరటి గెల. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ పూసలు అనమాట. ఈ పూసలతో తయారు చేసినవి కూడా ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయండి. ఇది కూడా నా చిన్నప్పుడు చేసిందే. అయితే మా చిన్నప్పుడు అన్నీ నేర్పించేవాళ్ళండి. ఇవేమో డస్టర్తో తయారు చేసిన డాల్స్ అనమాట. చదువు ఒక్కటే కాకుండా మేము చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళు, చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు అందరూ కూడా మాకు ముగ్గులు నేర్పించేవాళ్ళు. ఇంకా ఇంట్లో పనులు నేర్పించేవాళ్ళు. ఈ విధంగా కుట్లు, అల్లికలు, ఇంకా పువ్వులు మాల కట్టడం అన్నీ కూడా నేర్పించేవాళ్ళండి. ఆ రోజుల్లో పిల్లలందరూ కూడా ఆల్రౌండర్గా తయారయ్యేవాళ్ళు అనమాట. కానీ ఈ రోజుల్లో పిల్లలు చూడండి, ఏమైనా చదువు తప్ప ఇంకొకటి రాదు. ఇంట్లో పని రాదు, బయటకు వెళ్ళి ఏదైనా పని చేసుకురమ్మన్నా అది కూడా రాదు. కానీ మా రోజుల్లో మాత్రం మాకు అన్నీ నేర్పించేవాళ్ళండి. ఇది ఒక రకం వైర్ అనమాట, సన్న వైర్ అండి. ఈ వైర్ తోటి ఈ ఫ్లవర్ వాజు అల్లడం జరిగింది. దీనికి అన్ని పూసలు వేసానండి నేను. అలాగే పైన ఎల్లో కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, అవి బాటిల్స్ అనమాట. బాటిల్స్ కట్ చేసి బాటిల్ మూతలు గ్రీన్ కలర్లో ఉన్నది బాటిల్ మూతలండి. ఈ విధంగా సన్ఫ్లవర్స్ తయారు చేసి పెట్టడం జరిగిందనమాట, వేస్ట్ బాటిల్స్ తోటి. చూసారు కదా ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ కూడా చిన్నప్పుడు తయారు చేసినవేనండి, ఇప్పటికి కూడా ఉన్నాయి చూడండి. అయితే ఇవన్నీ కూడా మాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళండి. ప్రతి పని కూడా మాకు చిన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పించేవాళ్ళు. ఇది ఫిష్ వైర్ అంటామండి. ఈ వైర్ తోటి వెడల్పుగా ఉంటుంది వైరు. ఈ వైర్ తోటి మేము రామచిలకలు అల్లేవాళ్ళం, ఇంకా చేపలు అల్లేవాళ్ళం. వాటితో తోరణాలు తయారు చేసేవాళ్ళం. చాలా రకాలు తయారు చేసేవాళ్ళండి. ఆ వైరుని చీల్చి ఈ విధంగా పూల చెట్టు తయారు చేసేవాళ్ళం. నేను పెద్ద పింక్ కలర్ పూల చెట్టు తయారు చేశానండి. ఇప్పటికి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది. చాలా నేను తయారు చేసినటువంటి వస్తువులు
బొమ్మలు అవి చాలా మా ఇంట్లో ఉన్నాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో. కొన్ని మాత్రమే ఇప్పుడు నర్సంపేటలో ఉన్నాయండి. చూసారు కదా, ఇది కూడా ఒక రకం ఫ్లవర్ వాజ్ అనమాట, సన్న వైరు తోటి. ఈ సన్న వైరు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే చంపిన్నీసులకు అల్లుకునేవాళ్ళం అండి. అల్లుకుని ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ చంపిన్నులు మేము పెట్టుకునేవాళ్ళం అనమాట, తలకి మ్యాచింగ్ అని. తర్వాత ఇవి క్లాత్తో తయారు చేసిన గులాబీలండి. చాలా కలర్స్ తయారు చేశాను, కానీ ప్రస్తుతం నా దగ్గర ఈ ఒక్క గులాబీ పువ్వు మాత్రమే మిగిలిందనమాట. ఈ విధంగా పువ్వులు తయారు చేసుకుని ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ పువ్వు మేము తలలో పెట్టుకునేవాళ్ళం. అన్నీ మ్యాచింగ్ వేసుకునేవాళ్ళం అండి. గాజుల దగ్గర నుంచి, బొట్టు దగ్గర నుంచి, పువ్వుల దగ్గర నుంచి అన్నీ పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇది కొబ్బరి నూనె డబ్బా అండి, పారాషూట్ కొబ్బరి నూనె డబ్బా ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి, ఇది చేపలు రామచిలకలు అల్లే వైర్ అని చెప్పాను కదండి, దాంతో గుండు సూదులు పెట్టి ఇది పైనాపిల్ ఫ్లవర్ వాజ్ అని తయారు చేసి పైన పువ్వులు పెట్టేవాళ్ళం అనమాట. తర్వాత ఇదేమో బాల్ అండి, బాల్కి గుండు సూదులు ఇంకా ఫిష్ వైర్ పెట్టి ఈ విధంగా ఒక చిన్న ఫ్లవర్ వాజు తయారు చేయడం జరిగిందనమాట. చూసారు కదా, ఆ రోజుల్లో ఈ కుట్లు అల్లికలు ఇవంటే ఎంత పిచ్చో ఉండేదండి మాకు. అసలు చాలా ఇష్టంగా చేసేవాళ్ళం అనమాట. ఇవి గొడుగులండి, గొడుగులకు ఉండేటటువంటి లేస్ కానీ ఇంకా గంటలు కానీ అన్నీ ఊడిపోయినాయి, ఊరికే స్టాండ్ మాత్రమే మిగిలింది. మేము అన్నీ నేర్చుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఆ రోజుల్లో ఏమైనా చదువు, ఆటలు. ఇదేమో మందార పువ్వుల చెట్టు అండి. ఈ మందార పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయి. రెడ్ కలర్ వైర్ అయితే ఇంకా అసలు అచ్చంగా మందార పువ్వులానే ఉంటాయి. ఈ మందార పువ్వులు కూడా మేము స్కేల్ తోటి ఈ వైర్ చుట్టి స్కేల్కి ఈ విధంగా అల్లేవాళ్ళం అనమాట. ఇది కూడా నేను తయారు చేసిన మందార పూల చెట్టు అండి. రెడ్ కలర్ తయారు చేశాను, అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, ఇదేమో నా దగ్గర ఉంది. ఈ విధంగా ఇది మ్యాట్ అండి, వైట్ కలర్ షీట్ అనమాట, అన్ని హోల్స్ ఉంటాయి. దీంతోనైతే ఫ్లవర్ వాజులు తయారు చేసేవాళ్ళం. ముఖ్యంగా పర్సులు అల్లుకునేవాళ్ళం అండి. ఆ పర్సుల మీద మా పేరు కూడా రాసుకునేవాళ్ళం, పేరు కూడా అల్లుకునేవాళ్ళం. అల్లుకుని ఆ పర్సుకి చక్కగా స్పాంజ్ పెట్టి జిప్పు పెట్టుకుని 2-3 అరలు పెట్టుకుని మేము ఏదైనా ఊరు వెళ్తే చక్కగా ఆ పర్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళం అండి. ప్రతి వాళ్ళ పర్స్ మీద వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉండేదన్నమాట. ఆ విధంగా ఈ ఫ్లవర్ వాజు అల్లడం జరిగింది. ఆ పర్సులు అయితే ప్రస్తుతం లేవండి. ఇది వెంకటేశ్వర స్వామిది, సేమ్ అదే మ్యాట్ మీద నేను ఊళ్ళతోటి ఈ విధంగా అల్లేనమాట, కుట్టడం జరిగిందనమాట. చూసారు కదా, మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉందండి. ఇది వాష్ చేసుకుంటే మళ్ళీ కొత్త దానిలాగా అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇది అట్ట మీద ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ అతికించి మనకు నచ్చిన డిజైన్ గీసుకుని ఊలుతోటి ఈ విధంగా ఊలు అతికించి ఫ్రేమ్ కట్టి అదొక ఆర్ట్ లాగా మేము దాచిపెట్టుకునేవాళ్ళం అండి. దీనికి ఫ్రేమ్ అవన్నీ ఊడిపోయినాయి. ఇవేమో చెమ్కీలు అనమాట. ఇది కూడా అంతే, మనకు నచ్చిన డిజైన్ గీసుకుని ఈ చెమ్కీలు పూసలతోటి కుట్టేవాళ్ళం అనమాట. ఇలా కుట్టినవన్నీ కూడా ఎంతకాలమైనా అలా ఉండిపోతాయండి. కాకపోతే ఆ దారం చీకిపోతే మాత్రం తెగిపోతుంది అనమాట. ఇది ఒక రకం ఆర్ట్ అండి. ఇది కూడా అంతే, డ్రాయింగ్ గీసుకుని మంచి కలర్స్ అన్నీ పోయినాయండి, వెలిసిపోయినాయి, కానీ మంచి నిండు రంగులు ఉండేవి. చెమ్కీల పౌడర్ తెచ్చి ఈ విధంగా పెయింట్ లాగా అతికిస్తే ఈ పెయింటింగ్ చక్కగా మెరుస్తూ దగదగలాడుతూ మెరుస్తూ ఉండేదన్నమాట. ఇది నిబ్బు పెయింటింగ్ అండి. చిన్న నిబ్బు దొరుకుతుంది మనకి. ఇది వరకు పూర్వం ఇంకు పెన్ ఉండేది కదా, ఆ ఇంకు పెన్ లాంటి నిబ్బు దొరుకుతుందండి. దాంతో ఆయిల్ పెయింట్స్ తీసుకొచ్చి మనకు నచ్చిన డిజైన్ వేసుకుని పెయింట్ వేసుకోవాలి. ఇది కూడా నేను నా చిన్నప్పుడు చేసినటువంటి పెయింటింగ్ అనమాట, నిబ్బు పెయింటింగ్. అన్ని కలర్స్ అన్నీ వెలిసిపోయినాయి అండి, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ విధంగా మాకు తీరిక దొరికితే చాలండి, చక్కగా కూర్చుని ఏదో ఒకటి కుట్టుకుంటూ అల్లుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా చీరల మీద డిజైన్స్, దుప్పట్ల మీద, కర్టైన్ల మీద కూడా అన్ని డిజైన్స్ కుట్టడం, పెయింటింగ్స్ వేయడం ఇవన్నీ చేసేవాళ్ళం అండి. ఇది మనకి రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ రైస్ కుక్కర్లో గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా నల్లగా బ్లాక్ కలర్లో, అది పాడైపోయిన తర్వాత ఆ విధంగా తయారు చేయడం జరిగిందనమాట. ఇదేమో కాటన్ అనమాట. కాటన్ను కట్ చేసి ఈ విధంగా బాతులు, హంసలు ఇవన్నీ తయారు చేయడం జరిగిందండి. ఇదేమో లాస్ట్ ఇయర్ నేను ఆవు పేడతోటి పిల్లలకి నేర్పించాను, రకరకాల వస్తువులు తయారు చేయడం ఎలాగో నేర్పించి ఎగ్జిబిషన్ పెట్టించాను. ఆ విధంగా అప్పుడు తయారు చేసినటువంటి తోరణం అనమాట ఇది.
ఆవు పేడ తోరణం అండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇదేమో మన ఇంట్లో చిరిగిపోయిన జాకెట్లు అవి ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి ఇలా వాల్ హ్యాంగింగ్ తయారు చేయడం జరిగింది. ఇది పెయింటింగ్ ఏమో ఆవు పేడ పిడకండి. నా స్టూడెంటు రాముడు ఆంజనేయుడు పెయింటింగ్ వేసాడు. తర్వాత ఈ పక్కనున్న వెంకటేశ్వర స్వామిదేమో నా స్టూడెంట్ తిరుమల నాకు గిఫ్ట్గా ఇచ్చాడండి. ఇది తన పెయింటింగ్ తను సొంతంగా వేసి. తర్వాత వినాయకుడు బొమ్మ ఉంది కదండి పక్కన, అవి పప్పులతోటి తయారు చేసినటువంటి బొమ్మ అనమాట. వినాయకుడు బొమ్మ గీసుకుని రకరకాల ధాన్యాలు వేసి తయారు చేసినటువంటిది. తర్వాత ఇవి కూడా కుక్కర్ గ్యాస్కెట్లేనండి. ఊలుతోటి ఈ విధంగా పాడైపోయిన తర్వాత కుక్కర్ గ్యాస్కెట్ తీసుకుని ఈ విధంగా ఊలుతోటి అల్లడం జరిగిందనమాట. చూసారు కదా. ఇంకా ఇది చీపురు పుల్లలండి. మనం ఇల్లు ఊడ్చుకుంటాం కదా తెల్ల చీపురి, ఆ చీపురు పుల్లలతోటి ఈ విధంగా తాజ్మహల్, చార్మినార్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళం. తర్వాత ఇది కూడా అంతే అండి. ఇవన్నీ కూడా నేను నా స్టూడెంట్స్కి నేర్పించానండి. ఇంకా చాలా రకాలు నేర్పించి 4 సార్లు స్కూల్లో నేను ఎగ్జిబిషన్ పెట్టించాను అనమాట, క్రాఫ్ట్ ఎగ్జిబిషను. ఇవి అగ్గిపుల్లలండి. ఎందుకంటే మనకు వచ్చినటువంటి విద్య ఏదైనా సరే ఎవరికి నేర్పకపోతే మనతోనే అంతమైపోతుందండి. అందుకే మన ముందు తరాలకి ఈ ఈ విద్యను అందించాలి అంటే తప్పకుండా మనకి ఏదైతే వచ్చో దాన్ని స్టూడెంట్స్కి తప్పకుండా నేర్పించాలి. అయినా చదువు ఒక్కటే కాదండి, చదువుతో పాటు అన్ని పనులు వాళ్ళకి రావాలి. ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్ అనమాట. ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి ఈ విధంగా నేను ఇల్లు తయారు చేయడం జరిగిందనమాట. అలాగే పాట్ పెయింటింగ్ వేసేవాళ్ళం అండి. చీరల మీద పెయింటింగ్ వేసుకునేవాళ్ళం, ఇంకా కుండల మీద పెయింటింగ్ వేసేవాళ్ళం. ఇవి ఇంజెక్షన్ బాటిల్స్ అండి. దీంతో మందిరం కూడా తయారు చేసేవాళ్ళం. ఈ మందిరానికి అన్నీ ఊడిపోయినాయండి. ఇవే అన్నమాట. చూసారు కదండి. ఈ విధంగా మా చిన్నప్పుడు చదువు మాత్రమే కాకుండా ఇటు చదువుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. ఇంకా మాకు పేరెంట్స్ ముగ్గులు పెట్టడం నేర్పించేవాళ్ళు, వంట చేయడం నేర్పించేవాళ్ళు, ఇలా కుట్లు అల్లికలు అన్నీ నేర్పించేవాళ్ళు అండి. చక్కగా తీరిక సమయాల్లో కూర్చుని అన్నీ కూడా చేసేవాళ్ళం. మా చిన్నతనంలో ఫోన్లు ఇవేమి లేవు కదండి. ఇంకా టీవీలు కూడా పెద్దగా ఉండేవి కాదు. మా ఇంట్లోనే ఒక పెద్ద బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. శుక్రవారం వచ్చిందంటే చిత్రలహరి వచ్చేది, ఆదివారం వచ్చిందంటే భారతం, ఇంకా సినిమాలు వచ్చేవండి. అంతే తప్ప ఇంక వేరే కాలక్షేపాలు ఏమి ఉండేవి కాదనమాట. అందుకని పెద్దవాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పేటటువంటి మంచి మాటలు వింటూ ఈ విధంగా ఏదో ఒక ఆర్ట్ నేర్చుకుని చేసేవాళ్ళం అనమాట. చూసారు కదండి. ఆ రోజుల్లో పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండే విధంగా పెంచేవారండి. ఈ రోజుల్లో పిల్లలకి ఏది ఉండట్లేదు. ఇవన్నీ నా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అండి. మరి ఈ కాలం పిల్లలకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ని పేరెంట్స్, టీచర్స్ అందించాలండి. ఆ ఉద్దేశంతోనే నేను పిల్లలకి అన్నీ నేర్పిస్తూ ఉంటానన్నమాట. మా స్కూల్లో నేను ఈ విధంగా 4 సార్లు క్రాఫ్ట్ వర్క్ నేర్పించి మా స్టూడెంట్స్ తోటి 4 సార్లు ఈకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్లు కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఒకటేమో ఈ ఈకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ అండి, మిగిలినవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్ తయారు చేసిన ఎగ్జిబిషన్. చూసారు కదండి నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.